వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కౌన్సిలింగ్ ఈసెట్ రిలేటెడ్గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ కనుక ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ లింక్ ఉంటుంది, చూడండి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ చేస్తారు కదా. ఆ అప్లికేషన్ ఫామ్లో మీకు ఫీ రియంబర్స్మెంట్ మీరు ఈవెన్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డ్ కానీ మీరు అప్లై చేసినప్పటికీ పెట్టినప్పటికీ కూడా అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు మీకు ఫీ రియంబర్స్మెంట్ నో అని వస్తుంది. అండ్ అలానే యోసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ స్టేటస్ నో అని వస్తుంది అని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. మీరు ఇంకా జస్ట్ అప్లోడ్ మాత్రమే చేశారు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు అవ్వలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 27th జులై నుండి జరుగుతుంది కదా. సో కాబట్టి ఇప్పటికి ఫీ రియంబర్స్మెంట్ మీరు అప్లోడ్ చేసినా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ నో అనే చూపిస్తుంది. ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేసినా కూడా నో అనే చూపిస్తుంది, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు. వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మీకు ఎస్ అవుతుంది. ఇది మినిమం 2 to 5 days పడుతుంది మీకు ఎస్ అని రావడానికి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్లోని 27, 28, 29, 30 ఆ డేట్స్ ఉన్నాయి కదా మీకు, ఆ డేట్స్లో చెక్ చేయండి ప్రింట్ యువర్ అప్లికేషన్ మీద యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ కంప్లీటెడ్ అని చెప్పి మీ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఎస్ అని వస్తుంది. ఓకే, దీనికి వరి చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏం పర్టికులర్గా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఫీ రియంబర్స్మెంట్ కానీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా అయిపోతున్నప్పటికీ కూడా నో అని ఉంటే ఏం చేయాలని నేను అప్పుడు చెప్తాను. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే అండర్ వెరిఫికేషన్ ఉంది అంటే ఏంటి అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇంకా అవ్వలేదని అర్థం, అంతే. దీనికి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 తర్వాత ఉన్నది అప్లోడ్ చేయకుండా 2021 ముందు ఉన్నది అప్లోడ్ చేస్తున్నారో రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ 2021 జాన్ తర్వాత అప్లోడ్ చేయండి. అండ్ అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఏం చేయాలి అంటే రేషన్ కార్డ్ అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎవరిదైతే వ్యాలిడిటీ ఉంటుందో ఒకసారి వ్యాలిడిటీ చెక్ చేయండి. ఓకే, ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయ్యింది అప్లోడ్ చేశారు అనుకోండి, ఇప్పుడు రెన్యూవల్ చేయించుకొని పెట్టచ్చా అంటున్నారు. కానీ ఇప్పుడు రెన్యూవల్ చేయించుకోవడానికి ఎక్కడ జరగడం లేదు కదా, పెండింగ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయలేరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ కనుక రీఅప్లోడ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడిగితే అప్పుడు మీరు ఈ పర్టికులర్ రీజన్తో మీ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ విజిట్ చేసి సో అండ్ సో రీజన్స్ చెప్పండి, వాళ్ళు వెరిఫై చేస్తారు. ఓకే, దేనికి కూడా మీరు కంగారు పడాల్సిన నీడ్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా 2024 to 2025 అకాడమిక్ ఇయర్ది పెట్టాలి. బట్ ఆల్రెడీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా చేయడానికి అవడం లేదు. కాబట్టి మీరేం చేయాలంటే 23-24 అకాడమిక్ ఇయర్దే పెడతారు. ఒకవేళ మీకు అందులో రిజర్వేషన్ వస్తుందా రాదా అనేది సెకండరీ, ఎందుకంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు చేయించడానికి ఎక్కడ కుదరడం లేదని చాలామంది చెప్తున్నారు. కాబట్టి అవ్వడం లేదు కాబట్టి సేమ్ పెట్టాలి. ఓకేనా? ఓకే, అర్థమవుతుంది కదా, అంతే. సో ఇవన్నీ డౌట్స్. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.